బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా సుమారు 1800 మంది నిరుద్యోగుల్ని మోసం చేసిన ఉదంతం గుంటూరులో వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్ పథకంలో భాగంగా ప్రతి జెడ్పీ హై స్కూల్లో యోగా టీచర్ కావాలంటూ నిరుద్యోగుల నుండి ₹1,00,000 వరకు డబ్బులు వసూలు చేశారు. 6 నెలల పాటు యోగా క్లాసులు నిర్వహించి ₹15,000 చొప్పున జీతాలు చెల్లించారు. అయితే గడిచిన 6 నెలల నుండి వేతనాలు రావడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా తమ మోసపోయామని ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని కోరారు. అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేయాలి. బుద్ధ యోగా ఫౌండేషన్ సభ్యులు వెంటనే. గుంటూరు నగరంలో బుద్ధ యోగా ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 1700 మందిని బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడీపేటలో ఉంది. ఆ సంస్థని కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది. ఇదే బుద్ధ యోగా ఫౌండేషన్ వ్యవస్థ నిర్వాహకుడైనటువంటి వలి గారిని 2 నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్లో పట్టుకుంటే అండలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి, అతనికి సంబంధించిన అన్నీ తీసుకున్నారు. తీసుకొని 2 నెలల్లో నేను ఈ యొక్క 40 కోట్ల రూపాయలు దశల వారీగా ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపని చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్ళిపోయాడు. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎస్పీ గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తాము. దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన డిఎస్పీ గారు అరవింద్ గారు చూసుకుంటారు. ఖచ్చితంగా అభ్యర్థులందరికీ ఏదైతే ఈ యొక్క 40 కోట్ల రూపాయలు మోసం చేసిన బుద్ధ యోగా ఫౌండేషన్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి మేము న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా తీసుకుంటామని ఎస్పీ గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఒకటే కోరుతా ఉన్నాము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికారులు పేదవాడు ₹1,000 ఇవ్వకపోతే ఇళ్లకొచ్చి వసూలు చేసే ఈ యొక్క ప్రభుత్వాలు మరి 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఎగనామా పెట్టి వెళ్ళిపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాలి. మేము లోకేష్ గారిని కూడా యువ నాయకులు కాబట్టి యువకులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1700 మంది లక్షల నుంచి దాదాపు 7 లక్షల రూపాయల దాకా అతనికి డబ్బులు కట్టారు. అందరూ పల్లెటూరులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ 40 కోట్ల రూపాయలు దాదాపు 2,50,000 నుంచి 7 లక్షల రూపాయల దాకా తీసుకున్నారు. కొందరు క్యాష్ ఇచ్చారు, కొంతమంది ఫోన్పే ద్వారా కూడా ఇచ్చారు. ఆ విషయం కూడా చెప్పాము. మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఆ విషయం కూడా మేము చెప్పడం జరిగింది. నమస్తే అండి, నా పేరు సునీత. మేము విశాఖ జిల్లా నుంచి వచ్చాము. మేము బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థలోని గుంటూరు జిల్లా అరండల్పేట బ్రాడీపేట 6/10లో మేము అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ విషయంలోని మేము చాలామందిని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందాం అనే ఛాన్స్ కూడా మాకు లేకుండా పోయింది. ఎందుకంటే నిరుద్యోగం అనేది మాకు చాలా ప్రాబ్లంని తీసుకుని వచ్చింది. ఆ విధంగా మేము దాన్ని నమ్ముకుని వెళ్ళిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ విషయంలోనే మాకు స్టార్టింగ్లోనే మాకు 1,00,000 నుంచి 7 లక్షల వరకు కట్టాలని చెప్పేసి అని అన్నారు. స్టార్టింగ్లో ₹1,00,000 కట్టించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 41 రోజులు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జీవో కాపీ అని చూపించి మాకు అక్కడి నుంచి స్కూళ్ళల్లో పంపించడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ అన్ని జిల్లాల్లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా 907 స్కూళ్ళల్లో మాకు పోస్టులు అనేది ప్రతి జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా మాకు ఒక సంవత్సరంలోని ఒక 6 నెలలు మాత్రమే మాకు జీతాలు ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు 22,000 జీతం అని చెప్పి 15,000 అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. పే స్లిప్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా మా దగ్గర ఇచ్చిన తర్వాత ఆ ప్లే స్లిప్లను కూడా తర్వాత ఇచ్చే ప్లే స్లిప్లన్నీ కూడా ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఎవరికి అకౌంట్ రూపంలో మాకు శాలరీ అనేది వెయ్యలేదు. ₹1 అప్పటి నుంచి ఒక 6 నెలల తర్వాత నుంచి. అదేవిధంగా సిచ్యువేషన్లో మేము ప్రతి ఒక్కరిని కనుక్కొని మేము ప్రతి నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే పోలీసు వారిని సంప్రదించడం జరిగింది.
మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నాము. లాస్ట్ ఏదైతే జరిగిందో మాకు అదంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఈరోజు మేము ఇక్కడ మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చాము. ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వస్తే మాకు ఎస్పీ గారు కూడా మంచి ఏంటంటే రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే మాకు ముందుండి నడిపించిన సిపిఐ వల్లి గారు కూడా